పుష్పరాజ్ బాక్సాఫీస్ వచ్చేందుకు ఇప్పటికే కౌంట్ డౌన్ మొదలైంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ పుష్ప 2 మూవీ డిసెంబర్ 6న రిలీజ్కి రెడీ అయింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒక వార్త హాట్ టాపిక్ అయింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుందట. దాదాపు 270 కోట్లకు డీల్ ఫిక్స్ అయినట్టు తెలుస్తున్నది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ అన్ని భాషల హక్కులను కూడా నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇది నిజమైతే ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా సాధించని ఒక కొత్త రికార్డును పుష్ప 2 సృష్టించినట్లయితుంది. మన భారతీయ ఓటీటీ డీల్స్లలో ఇదే అతిపెద్దదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరో 100 రోజుల్లో పుష్ప రూల్ చూడనున్నారు. అద్భుతమైన అనుభూతిని పొందేందుకు సిద్ధంగా ఉండండి అని పుష్ప టీం ఇటీవల ప్రకటించింది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు అండ్ గ్లిమ్స్ కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచినాయి. ఈ క్రమంలో భారీ ధరకు ఓటీటీ డీల్ పూర్తి అవడంతో ఈ సినిమా యూనిట్ ఆనందంతో ఉందట. పుష్ప పార్ట్ 1కు మించి పార్ట్ 2 ఉంటుందని డైరెక్టర్ సుకుమార్ గారు కూడా చెప్పారు. ఫస్ట్ పార్ట్లో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలకు పార్ట్ 2లో సమాధానం ఇస్తామన్నారు. అలాగే పుష్ప 2 క్లైమాక్స్లో పార్ట్ 3కి లీడ్ ఇస్తూ కొన్ని సన్నివేశాలు కూడా చూపిస్తారట. పుష్ప 3 ఖచ్చితంగా ఉంటుందని సినిమా సన్నిహిత వర్గాలు తెలిపారు. అయితే పుష్ప 2 పూర్తయిన వెంటనే పట్టాలెక్కదని అంటున్నారు. 2-3 ఏళ్ల తర్వాతనే పుష్ప 3కి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇటు సుకుమార్ అటు అల్లు అర్జున్కు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. అవి పూర్తి చేయడానికి ఖచ్చితంగా 2 ఏళ్ళు కావాల్సిందే. ఆ తర్వాతే పుష్ప 3కి సంబంధించిన పనులు మొదలవుతాయి. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో ఎలా ఉంది? ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.